ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సీనియర్ నాయకులు గొర్లరాజు యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీహార్, ఆంధ్రప్రదేశ్లకు భారీ నిధులు కేటాయిస్తే మన తెలంగాణకు మాత్రం కనీస నిధులు కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే నైతిక హక్కు లేదన్నారు. చేతనైతే నిధులు తేవాలని, అభివృద్ధిని అడ్డుకొని చిల్లరమల్లర రాజకీయాలు చేయవద్దని బీజేపీ నాయకులను హెచ్చరించారు. అలాగే ప్రజలు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధిని అంటుకుంటున్న రెండు పార్టీలను బీఆర్ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రేపు 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది మీకు కళ్ళకు కానస్తలేదా? మరి ఇది అభివృద్ధి కాదా? ఇది రైతుల సంక్షేమంని పట్టుకున్నటువంటి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నడైనా ఎక్కడైనా వేరే ప్రభుత్వాలు ఏమైనా చేసినాయి. అంతేకాకుండా నిన్న బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని మరి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు, రేవంత్ రెడ్డి గారు స్వయంగా. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండే మనిషి రేవంత్ రెడ్డి. మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీల వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు అభివృద్ధి కొరకు మాకు సహకరించండి, మనం అభివృద్ధి కొరకు కలిసి పోరాడదాం. మేము కూడా మిమ్మల్ని తీసుకుపోతాం ఎక్కడికంటే అక్కడికి. కానీ చౌకాబారు విమర్శలు చేస్తూ మా ముఖ్యమంత్రిది కానీ మా నాయకులవి కానీ దిష్టి బొమ్మలు ఒకవేళ రేపటి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి బాధ్యత మీరే వహించాలా. మా కార్యకర్తలు కూడా రెడీ ఉన్నారు. దాని కొరకు కార్యకర్తలందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి భయపడద్దు. ఎక్కడికక్కడ గ్రామాలలో రేపటి నుంచి మనం ఏదైతే రుణమాఫీ చేసినాం, మరి రేపు ఇంకా కార్యక్రమం మొత్తం చేస్తాం. కాబట్టి గ్రామంలో చెప్పి మనం రేపు రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు మాత్రం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియ